Honorable Speaker, esteemed member of the Assembly, Sir, today I stand before you to address the critical issue of labor and employment in our beloved state Telangana. Sir, it is imperative that we recognize the pivotal role that labor plays in our economy and development of social progress. Sir, our state workforce is the backbone of our economy, and it is our responsibility to ensure their welfare and create opportunities for gainful employment. Thank you, sir, giving this opportunity. It's a beautiful topic, very good demand. Employment and labor and employment, sir. తెలంగాణ ఏదైతే తెలంగాణ గురించి కొట్లాడినాం సార్, ఎంప్లాయ్మెంట్ గురించి కొట్లాడినాం. మరి ఈరోజు ఇదే తెలంగాణలో మనము అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఈరోజు తెలంగాణలో 7% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనము ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టడానికి, స్కిల్ గ్యాప్ యూత్కి చేయడానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక మంచి ప్రణాళికతోని స్కిల్ డెవలప్మెంట్ అని యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్ HSU హైదరాబాద్ స్కిల్ యూనివర్సిటీ, ఇట్స్ అ వండర్ఫుల్ ఐడియా సార్. ఈరోజు గ్లోబలైజేషన్లో, గ్లోబల్ కనెక్ట్లో, టెక్నాలజీలో లాస్ట్ 1000 years, లాస్ట్ 500 yearsలో, లాస్ట్ 200 yearsలో కానీ డెవలప్మెంట్ సార్ లాస్ట్ 2 decadesలో జరుగుతుంది. టెక్నాలజీ బిన్ ఇంప్రూవింగ్ వెరీ ఫాస్ట్ సార్. ఈరోజు తెలంగాణలో బంగారు తెలంగాణ మాట్లాడుతున్నాం. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ మాట్లాడింది. మరి ఈరోజు నేను ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తున్నాను సార్. ఐ వాజ్ బోర్న్ దేర్, ఐ వెంట్ టు అమెరికా బికాస్ ఆఫ్ జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సార్. ఈరోజు నా కాన్స్టిట్యుయెన్సీలో, రూరల్ కాన్స్టిట్యుయెన్సీ, బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ సార్, ఈరోజు యూత్ అన్ఎంప్లాయిడ్గా 2 క్లాసిఫికేషన్ జరుగుతుంది సార్. మనం లేబర్ అంటే అన్ఎడ్యుకేటెడ్ లేబర్, ఎడ్యుకేటెడ్ లేబర్ ఆల్సో సార్. ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి వలన ఒక వెస్ట్లో హైదరాబాద్లో ఒక 40 బిల్డింగ్ రాగానే, ఒక 60 కంపెనీలు రాగానే మనం మాట్లాడుతుంది ఏంటంటే చాలా డెవలప్ అయిపోయినాం. నో సార్, ఐ డోంట్ బిలీవ్ ఇట్. బంగారు తెలంగాణ జరగలేదు. ఏదోరైతే పేదవాడికి సార్ గ్రామాల్లో, ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పిండు, గ్రామాలు కొమ్మలు అని చెప్పేసి ఈ ఎకానమీ కొమ్మలు సార్. ఈరోజు రూరల్ ఎకానమీ గురించి మర్చిపోతున్నాం సార్. పోయిన గవర్నమెంట్లో తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాం. తలసరి ఆదాయం మీకు అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని గ్రామాల్లో ఈక్వల్ లేదు సార్. ఈరోజు ఇదే స్కిల్ యూనివర్సిటీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరి ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ నేర్పిస్తా అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలో యూత్ 18 to 15 to 29 ఏజ్ గ్రూప్లో సార్, యాజ్ పర్ ద డేటా 19% యూత్ అన్ఎంప్లాయిడ్. వాట్ ఇట్ సే సార్? దీన్ని ఏం చెప్తా ఉంది అంటే 20% యూత్ గ్రామాల్లో ఈరోజు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. ఇక్కడ బిలావ్డ్ మై కొలీగ్స్, నాతోనున్న ప్రతి ఎమ్మెల్యే, రూరల్ నుంచి ఎమ్మెల్యే వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఈరోజు నేను చెప్పే ఈ వర్డ్కు వాళ్ళు దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ సార్. సార్, అసెంబ్లీలో మేము కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ దీస్ డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు మన సభా సమయాన్ని ఈరోజు ప్రతి రూపీ, ఈరోజు ప్రతి అవర్ ఈరోజు అసెంబ్లీలో స్పెండ్ చేస్తున్నామంటే దిస్ ఇస్ పబ్లిక్ పేడ్ మనీ. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడాలి సార్. డిమాండ్స్ ఏదైతే పెట్టినరో ఎల్ఏ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మరి బ్యూటిఫుల్ డిమాండ్స్ పెట్టిన కానీ సరిగ్గా అయిన చర్చ జరగట్లేదు సార్. ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ సార్, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ డిమాండ్స్లో ఈరోజు అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడున్న మా ప్రతి ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నారు సార్. డజంట్ మ్యాటర్ విత్ విచ్ పార్టీ వీఆర్ బిలాంగ్స్ టు, బట్ వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు హ్యూమన్ కైండ్, హ్యూమన్ బీయింగ్స్ సార్. వీఆర్ కమింగ్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. ఈరోజు నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీలో నేను తిరుగుతుంటే సార్, ఈరోజు 1040 మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 1040 డిగ్రీ కళాశాలలు ఉంటే సార్, ఎవ్రీ ఇయర్ 2 లక్షల గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు సార్. దానిలో ఓన్లీ 10% ఆర్ గెటింగ్ జాబ్స్.
What about remaining 1,80,000? We are accumulating every year. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో we have accumulated. మాట్లాడుతున్నాం సార్ ఐటీ గురించి. I am also IT professional. I have been doing a business for 25 years in IT. సార్ 6 లక్షల 7 లక్షల మంది ఐటీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వెస్ట్లో హైదరాబాద్ డెవలప్ అయినంత మాత్రాన నా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ చూడండి సార్, డిగ్రీ చేసి ఏం చేస్తున్నాం అని చెప్పి అమ్మాయిని అడిగితే, ప్రవళిక అని అమ్మాయిని అడిగితే మేస్త్రి దగ్గర ఇటుకలు అమరుస్తుంది సార్. లేబర్ జాబ్స్ అవుతున్నారు. ఈరోజు నా ప్రాంతం నుంచి గల్ఫ్కి వెళ్తున్నారు సార్. సుమారు 15 లక్షల మంది తెలంగాణ నుంచి ఈరోజు గల్ఫ్లో పనిచేస్తున్నారు. ఎక్కడ బంగారు తెలంగాణ సార్? ఎక్కడ మార్కెటింగ్ వర్డ్ సార్ బంగారు తెలంగాణ? 15 లక్షల మంది తెలంగాణ వాళ్ళు ఈరోజు ఇదే బంగారు తెలంగాణ అయితే, ఇదే రిచెస్ట్ స్టేట్ అయితే మరి ఎందుకు గల్ఫ్లో బతుకుతున్నారు? ఇవాళ మీకు డేటా ఉంటుంది సార్. శవపేటికలు వస్తున్నాయి. సుమారు 2000 శవపేటికలు వచ్చినాయి. మీకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోతే ఎన్ఓసి ఉంటుంది సార్. అక్కడ పోలీస్ రికార్డులో నేను అక్కడి నుంచి డేటా తీసుకున్నాను. 2000 మంది శవపేటికలు వచ్చినాయి. ఈరోజు అడిగే నాతుడు లేడు. అది సార్ జరిగింది. ఈ స్కిల్ యూనివర్సిటీలో ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ఈ 17 కోర్సులను ఏదైతే డేటా ప్రాసెసింగ్, అనలిటిక్స్, రోబోటిక్స్ ఇట్లాంటి కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నందుకు మరి సుమారు ఐటీఐ కాలేజీల గురించి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ చేస్తాం. సుమారు 65 ఐటీఐ సెంటర్స్ని అడ్వాన్స్ టెక్నాలజీ చేసి కొత్త టీటీఎల్, టాటా టెక్నాలజీ లిమిటెడ్తో పెట్టుకున్నామని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ గివింగ్ అండ్ we definitely thankful to our cabinet and our chief minister గారండి. సార్ దీంట్లో ఈరోజు చాలా మటుకు ఈ అభివృద్ధిలో మనం వెనుకబడిపోతున్నాం సార్. రీస్కిల్లింగ్ కావట్లేదు, అప్స్కిల్లింగ్ కావట్లేదు. కాంట్రాక్ట్స్ సార్, ఆ రోజు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఎన్ఎస్డిసి అని చెప్పి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కమిషన్ సెంటర్ని కార్పొరేషన్ ఓపెన్ చేసింది సార్. ఆ రోజు ఇప్పుడు కూడా అదే ఎన్ఎస్డిఎస్ తోని ఈరోజు హెచ్ఎస్యు పనిచేయబోతా ఉంది. సుమారు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు 75 ఉన్నాయి సార్ మన స్టేట్లో. 58 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. దాని నుంచి సుమారు 10,000 మంది. అంటే వీళ్ళంతా పేదవాళ్ళు సార్. నేను చెప్పేది ఏదో రిచ్ ఐటీ పీపుల్ గురించి చెప్తలేను సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిచ్ ఐటీ పీపుల్. ఇదంతా నేను చెప్పేది పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఐటీఎస్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ నేను చెప్పేది పేద విద్యార్థులు సార్. ఈరోజు కొడుకు కూలీగా మిగిలిపోతున్నాడు, రైతు కొడుకు రైతుగా మిగులుతున్నాడు. మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో జాబులు లేక ఈరోజు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఏదో జరుగుతుంది తెలంగాణ వస్తుందని చెప్పి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చాలామంది మళ్ళీ తిరిగి వెళ్ళి గ్రామాల్లో పనిచేస్తున్నాం సార్. సార్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఎకానమీని, రూరల్ ఎకానమీని ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతాం? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. మరి దానిలో మిగతా హౌ డు ఇంప్రూవ్ చాలా మటుకు ఈ ప్రభుత్వంలో చేయొచ్చు సార్. యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్. ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే చుట్టుపక్కల హైదరాబాద్లో ఇండస్ట్రియల్ గ్రోత్ కాదు సార్. వీ హ్యావ్ టు క్రియేట్ ఇండస్ట్రియల్ ఇన్ రూరల్ ఏరియాస్. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ రూరల్ ఏరియాలో ఇండస్ట్రియల్ ఇనిషియేటివ్ తీసుకోవాలి సార్. తర్వాత ఉమెన్ వర్క్ ఫోర్స్. వీఆర్ నాట్ గుడ్ ఎట్ ఉమెన్ వర్క్ ఫోర్స్ సార్. ఓన్లీ 24% కంటే కూడా తక్కువ ఉమెన్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్. అండ్ ఇక్కడ మనం ఉమెన్ ఎంకరేజింగ్ ప్రోగ్రామ్ చేయాలి. మరి మా మంత్రి గారు సీతక్క గారు, షీఈ్ వండర్ఫుల్ మినిస్టర్ గారు, మరి శిశు సంక్షేమ శాఖలో తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ గ్రామాల్లో జరుగుతుందని. తర్వాత డిజిటల్ ఎకానమీ ఐటీ అంటే సార్, డిజిటల్ ఎకానమీ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఐటీ. డిజిటల్ ఎకానమీ ఆల్సో రూరల్లో జరిగేది కూడా డిజిటల్. ఈరోజు ఫోన్పే జరుగుతుంది, గూగుల్ పే జరుగుతుంది, అదంతా గ్రామాల్లో జరుగుతుంది సార్. ఈరోజు గ్రామాల్లో డిజిటల్ ఎకానమీ కూడా ఎంకరేజ్ చేయాలి సార్. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి సార్ అంటే, ఏదైతే మనమైతే అన్ఎంప్లాయ్మెంట్ నిధులు, నియామకాలు, నీళ్లు అన్నాం సార్. ఈరోజు నియామకాలు మాత్రం చాలా వెనుకబడిపోయినాం. మనం ఎంతసేపు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం తప్ప రూరల్ గురించి మాట్లాడతలేం సార్. ఏదైతే ఈ ఎడ్యుకేటెడ్ అంటే గ్రాడ్యుయేట్ వాళ్ళని
మనమే లేబర్గా మారుస్తున్నాం సార్. ఈ లేబర్ ఎంప్లాయ్మెంట్ మీరు ఇప్పుడు కొన్ని వన్ ఆఫ్ ది లోయెస్ట్ అన్ఎంప్లాయిడ్ కంట్రీస్ లైక్ ఇప్పుడు ఖతార్ ఉన్నా సార్, ఖతార్ కానీ తర్వాత స్విట్జర్లాండ్ కానీ ఇట్లాంటి దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ లో ఉంది. అక్కడ మొదటి నుంచి కూడా సార్ ఇప్పుడే ఆనరబుల్ సీఎం చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు సార్. ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ మీ గురించి చెప్తా ఉన్నాను, స్కిల్ HSU. ఎందుకంటే ఈ అన్ఎంప్లాయిడ్ ఉన్న కంట్రీస్లో వాళ్ళు చేసేది ఒకటే సార్, గ్యాప్ బిట్వీన్ ది గ్రాడ్యుయేషన్ ఇండస్ట్రీ రెడీగా ఉన్నారా లేదా. ఇండస్ట్రీ రెడీ లేకుండా 90% ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సుమారు 176 ఇంజనీరింగ్ కాలేజీ రాష్ట్రంలో ఉన్నాయి సార్. ఆ 176 కాలేజెస్ నుంచి మరి సుమారు 1,00,000 మంది ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు సార్. ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో మీరు చూస్తే సార్ మీ కాన్స్టిట్యూన్సీలో కూడా చూసుంటారు, జాబులు కావాలి అని వస్తున్నారు సార్. ఓన్లీ 10% ఆర్ అబ్జార్బింగ్ టు ద మార్కెట్. వాట్ డస్ ఇట్ మీన్? 10% అంటే ఒక 10,000 మంది. అంటే గత పోయిన TRS ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ 90,000 పీపుల్ మనము అన్ఎంప్లాయిడ్గా అక్యుములేట్ చేసుకున్నాం. ఈ 90,000 అక్యుములేట్గా చేసుకుంటే సార్ ఈరోజు మీరు లెక్క చూస్తే సుమారు 9 లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ సిట్టింగ్. ఎంతసేపు మనం ఐటీ డెవలప్మెంట్, ఐటీ కార్డర్, వేస్ట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. 6 లక్షల నుంచి 9 లక్షలు ఐటీ ఈజ్ గ్లోబలైజేషన్, గ్లోబల్ కనెక్ట్. ఇట్స్ ఆల్రెడీ ఈస్ బీన్ హ్యాపెనింగ్ సార్. ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ థింగ్ దట్ ఎస్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ తప్పకుండా నేను అడిగేది ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు అసంఘటిత రంగాల్లో పనిచేసే పరిస్థితి సార్. బజ్జీలు అమ్ముకుంటున్నారు, ఫార్మాలో పనిచేస్తున్నారు, ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి చరిత్రాత్మక హిస్టారికల్ he will remain in the history. Chief Minister are going to be remain in the history. This Hyderabad Skill University will be the remaining in the history. HSU లేదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మా LA మినిస్టర్ గారు శ్రీధరన్న గారు, భట్టి గారు, దే గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి. అట్లాంటి మంచి యూనివర్సిటీ అప్పుడు స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఈ HSC నుంచి ఈ 17 స్కిల్స్తోని తప్పకుండా తెలంగాణలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100% రూరల్ పీపుల్కి మాలాంటి బ్యాక్వర్డ్ నుంచి వచ్చే ఎల్ఆర్డి కాన్స్టిట్యూన్సీ వచ్చే బ్యాక్వర్డ్ దానికి 100%. ఈ గల్ఫ్ నుంచి కూడా మైగ్రేషన్స్, ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ఇక్కడ చెప్తే సార్ ఈరోజు గల్ఫ్లో ఉన్న బాధితులు సుమారు 15 లక్షల మంది, వాళ్ళు 10,000 చొప్పున సుమారు 1,500 కోట్లు రాష్ట్రానికి మనకి ఇస్తున్నారు సార్ వాళ్ళు. అదే వాళ్ళని ఎకానమీ రివైవ్ చేసుకోవడానికి, ఎకానమీ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళని మనము తీసుకురాగలిగితే సార్, ఇక్కడ ఈ స్కిల్ యూనివర్సిటీకి తీసుకురాగలిగితే మరి ఆ లేబర్ ఈరోజు మనం లేబర్ అంటున్నాం సార్, మైగ్రేట్ అవడానికి లేబర్ పోవడానికి అవసరం లేదు. ఇప్పుడు రామగుండంలో కానీ సింగరేణిలో కానీ మా రాజశేఖర్ గారు ఉన్నారు, సుమారు చాలామందికి లేబర్గా ఉండిపోతున్నారు. కానీ కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ లేకుండా అక్కడ మరి ఓపెన్ క్యాస్ట్లో పనిచేసుకుంటూ బొందలగడ్డగా ప్రాంతం తయారైంది. మరి సార్ చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఈ సభావేదికగా మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ కూడా ఉంది సార్. కాంట్రాక్ట్ లేబర్ ఈరోజు పాపం వాళ్ళు 12 నుంచి 16 గంటలు పనిచేస్తుంది సార్. వాళ్ళు ఫుల్ టైం ఎంప్లాయీస్ కంటే ఎక్కువ పనిచేస్తున్నారు సార్. సో వాళ్ళు అడుగుతున్నారు, లేబర్స్గా ఉండిపోతున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మమ్మల్ని పర్మనెంట్గా చేసుకోవాలని చెప్పి కూడా ఆనరబుల్ మరి చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సభావేదిక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జీవో నంబర్ 27 సార్, జీవో నంబర్ 22 సార్. సార్ బిఫోర్ ఐ కంక్లూడ్ అండ్ ఐ డెఫినెట్లీ thank you, and definitely we have to all of our beloved assembly members and MLAs and ministers and chief minister garu manandaru kuda tappakunda sir ee rural economy gurinchi rural growth gurinchi మాట్లాడుకోవాలి సార్. తప్పకుండా వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఏదైతే ఇండస్ట్రీస్ ఏవైతే వస్తున్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కొద్దిగా రూరల్కి పుష్ చేస్తే కానీ మాలాంటి రూరల్ ఎకానమీ ఉన్న కాన్స్టిట్యున్సీస్ బాగుపడతాయి సార్. ఇవి అండర్లయింగ్ సార్. ఇట్స్ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు డ్రగ్ గురించి మాట్లాడుతున్నారు, చాలా జీరో టాలరెన్స్కి వెళ్తున్నారు, ఇదంతా బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సార్. ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ రూరల్ నుంచి వచ్చే ఈరోజు ఇక్కడ ఎందరో స్విగ్గీ మీరు మా కాన్స్టిట్యున్సీ నుంచి పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ నుంచి స్విగ్గీ
డ్రైవర్స్గా ఉండిపోతున్నారు సార్ బికాస్ ఆఫ్ ద స్కిల్స్. ఈరోజు నేను అడిగేది ఒకటే సార్, బిఫోర్ ఐ కంక్లూడ్. పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఆమె బీయింగ్ ఏ తెలంగాణైట్, ఆమె తెలంగాణ సిటిజన్ సార్. ఈరోజు ఏదైతే హైదరాబాద్ డెవలప్ అయిందో, ఏదైతే టెక్నాలజీ అయిందో, ఈరోజు ఐ వాంట్ మై తెలంగాణ పీపుల్ 70% కాదు సార్, ఈరోజు మైగ్రేషన్ నుంచి వచ్చి మైగ్రేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ ఇన్ హైదరాబాద్. తెలంగాణ వాళ్ళు 20% కంటే ఎక్కువ లేరు సార్. ఈరోజు అంతా రూరల్లో ఉండిపోతున్నారు. ఇక్కడ చదువుకొని కూడా మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకున్న రైతు బిడ్డ రైతుగానే మారిపోతున్నాడు సార్. కూలీ చేసిన పిల్లాడు కూలీగానే ఉండిపోతున్నాడు సార్. ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక తెలంగాణకు గుదిబండలాగా తయారైంది. ఆ రోజు బంగారు తెలంగాణ అని చెప్పి ఒక మార్కెటింగ్ వాడు యూజ్ చేసినాం సార్. ఎక్కడ కూడా స్థానికంగా జీవిత ప్రమాణాలు బాగుపడలేదు సార్. మనిషికి కావాల్సింది రూరల్ బ్యాక్గ్రౌండ్లో 3 సార్, తినడానికి 3 పూటలు తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలి సార్. ఈ 3 కావాలి. మరి ఇది కావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అన్ఎంప్లాయ్మెంట్ని రూరల్లో చేస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్.